యేసుక్రీస్తు ప్రభు 7 సంఘాలకి తను పరిచయం చేసుకున్న విధానం ఒక్కో సంఘానికి ఒక్కో రీతిలో పరిచయం చేసుకుంటూ ఉంటాడు. 7 సంఘాలని కూడా నేను మొదటి వాడిని అంటాడు, నేను ఖడ్గముగా అంటాడు. ఇలాగ అనేక రకాలుగా ప్రభు తనని పరిచయం చేసుకుంటూ వచ్చాడు. ఈ 7వ సంఘము లవోదికీయ సంఘము. ఈ లవోదికీయ సంఘాన్ని కూడా ప్రభు తను పరిచయం చేసుకుంటూ ఆ లవోదికీయ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. మనము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము. ఈ లవోదికీయ సంఘాన్ని గురించి మనము ధ్యానించుకోవడానికి ముందు లవోదికీయ యొక్క భౌతిక పరిస్థితి ఏంటి అనేది త్వరగా మనం ధ్యానం చేసుకొని ప్రభు ఆ సంఘం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే దానికి మనం ముందుకు వెళదాం. ఈ లవోదికీయ సంఘము ప్రస్తుతం కూడా టర్కీ ప్రాంతంలోనే ఈ సంఘం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ లవోదికీయ అనే మాటకి అర్థం ఏంటంటే ప్రజాన్యాయం. ప్రజాన్యాయం, ఈ లవోదికీయ అనే మాటకు ప్రజాన్యాయం అనే అర్థాన్ని సూచిస్తుంది. అంతియోకయ రాజు అయినటువంటి భార్య లవోదికీకి గుర్తుగా ఈ పట్టణాన్ని కట్టి ఆ పట్టణానికి ఈ పేరు పెట్టినట్లుగా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అంటే ఈ లవోదికీయ అనే పట్టణం కొండల మధ్యలో లోయలో కట్టబడినటువంటి పట్టణం ఇది. ఈ లవోదికీయ అనే పట్టణం చాలా ధనవంతమైనటువంటి పట్టణం. ఈ లవోదికీయ అనే పట్టణం చాలా ఆర్థికంగా బలపడినటువంటి పట్టణం. ఈ లవోదికీయ పట్టణానికి వ్యాపారానికి ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణం ఇది. అంటే ఇది క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల్లో ఒక భూకంపం వచ్చినప్పుడు పట్టణం అంతా కూడా శిథిలమైపోయినప్పుడు కూడా వీళ్ళు ఎవరి సహాయాన్ని కూడా ఆర్జించకుండా వారికే మరలా తిరిగి పట్టణాన్ని కట్టుకోగలిగినటువంటి ఆర్థిక స్థితి కలిగినటువంటి పట్టణం ఈ పట్టణం. అంతేకాదు ఈ పట్టణం యొక్క భౌతిక పరిస్థితిని మనం గమనిస్తే ఈ పట్టణానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే కాటుక తయారీ. మొట్టమొదటిగా కాటుక కళ్ళకు పెడతారు చూడండి, కాటుక. ఆ కాటుక తయారీ అయినటువంటి పట్టణం కూడా ఈ లవోదికీయ పట్టణం. అంటే లవోదికీయ పట్టణం దేనికి ఫేమస్ అంటే, దేనికి ప్రసిద్ధి చెందిందంటే కళ్ళకు పెట్టేటువంటి కాటుకకు ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా అక్కడ వైద్యపరంగా చెవికి సంబంధించిన, కంటికి సంబంధించిన ఆయింట్మెంట్స్ కూడా తయారీకి ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం అది. అంతేకాక పెద్ద హాస్పిటల్ వైద్యపరంగా కూడా చాలా అభివృద్ధి చెందినటువంటి పట్టణం ఆ పట్టణం. దేవునికి స్తోత్రం. అంటే అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందింది. ఇంకా ప్రాముఖ్యంగా ఏంటంటే మనం ఉన్నిని చూస్తాం, స్వెటర్స్ వేసుకుంటాం కదా అంట. నల్లని ఊలు అక్కడ ప్రత్యేకత అంట. అంటే నల్లని ఊలుతో తయారు చేసినటువంటి వస్త్రాలు కూడా చాలా ప్రసిద్ధిగాంచినవంట అక్కడ. ఆ పట్టణం యొక్క ఆర్థిక స్థితి చాలా ధనవంతమైనది. ఆ పట్టణం వ్యాపార పరంగా చాలా అభివృద్ధి చెందినటువంటిది. ఆ పట్టణము 4 కోడల మధ్యలో ఆ కేంద్రంగా ఉన్నటువంటి పట్టణంగా కూడా అది కనపడుతుంది. ఇది ఫిలదెల్ఫియాకి సుమారుగా 66 కిలోమీటర్ల దూరంలో, అనగా ఫిలదెల్ఫియా లవోదికీయ మధ్యన దూరం ఎంతంటే 66 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉన్నదంటే ఇక్కడ. అది పట్టణం యొక్క భౌతిక స్థితి. ఈ పట్టణానికి ఒక వైపు నుంచి, అనగా హిరాపోలి అనే ప్రాంతం నుంచి అక్కడ వేడి నీటి బుగ్గలు పుడతాయంట. అంటే ఫిలదెల్ఫియా పట్టణానికి ఒక వైపున సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలో హిరాపోలిస్ అనే ప్రాంతం నుంచి వేడి నీటి బుగ్గల ద్వారా, అంటే భూమిలో నుంచి వేడి నీటి బుగ్గలు పుట్టి అక్కడి నుంచి వేడి నీరు ఏం చేస్తుందంటే ఈ యొక్క లవోదికీయ పట్టణానికి వస్తూ ఉంటుందంట. మరోవైపున, అనగా ఈ కుడివైపున ఉన్నటువంటి పట్టణం ఏంటంటే కొలస్సీ పట్టణం. కొలస్సీ పట్టణంలో అక్కడి చల్లని నీరు ప్రాధాన్యత అంట. ఆ కొలస్సీ ప్రాంతం నుంచి చల్లని నీరు ఇలా లవోదికీయ ప్రాంతానికి ప్రవహిస్తూ ఉంటుందంట. మరొకసారి చెప్తున్నాను, హిరాపోలి ప్రాంతం, ఒకవైపున ఉన్నటువంటి హిరాపోలి ప్రాంతం నుంచి వేడి నీటి బుగ్గల ద్వారా, భూమిలో నుంచి పుట్టేటువంటి వేడి నీటి బుగ్గల ద్వారా వేడి నీరు ఈ లవోదికీయ పట్టణానికి వస్తూ ఉంటే, మరొక ప్రక్కన ఉన్నటువంటి కొలస్సీ పట్టణం ద్వారా చల్లని నీరు, అంటే కూలింగ్ వాటర్ అంటాం కదా, ఆ చల్లని నీరు ఈ లవోదికీయ పట్టణానికి వస్తాయండి. అంటే వేడి నీళ్లు, చల్లని నీళ్ళు, ఈ రెండు ఎక్కడ కలుస్తాయంటే
లవోదికయ పట్టణంలో కలుస్తాయంట. ఆ నీరుని ఎవరైనా తాగాలనుకుంటే ఆ నీరుని తాగలేక ఒక్కసారే పోస్తారంట అట్లని. మరొకసారి చెప్తున్నాను, ఆ వేడి నీరు చల్లి నీళ్ళని, ఆ గోరువెచ్చని నీటిని, నులివెచ్చని నీటిని నోట్లో పోసుకుంటేనంట ఆ నీరు తాగలేని స్థితిలో దానిని ఊసేస్తారంట. అలాగే ఈ పక్కనుంటే హిరపొల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వేడి నీటి బుగ్గలో ఆరోగ్యానికి చాలా మంచి అంటాయి. ఆరోగ్యానికి, ఎందుకంటే అక్కడ ఆ వేడి నీటి ద్వారా చాలా రోగాలు పోతూ ఉంటాయంట. అలాగే ఈ చల్లి నీటి కూడా అది చూడడానికి చాలా చల్లదనంగా తాగాలనిపిస్తుంది అంటే, కానీ ఆ వేడి తీవ్రతను బట్టి చూడడానికి చాలా చేదుకరంగా ఉంటుందంట. ఈ రెండు నీటిల కలయిక ఎలా ఉంటుందంటే అసలు తాగలేని పరిస్థితిలో ఎవరైనా తాగిదామని అనుకున్నా వెంటనే ఊచేసే పరిస్థితి అంట. ఇది లవోదికయ పట్టణం యొక్క భౌతిక స్థితి. ఈ పట్టణమును గూర్చి ఇక్కడ ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి సంఘము చాలా ఆత్మీయంగా అభివృద్ధి చెందినటువంటి స్థితిలో ఉండేటువంటి సంఘమే. ఎందుకంటే ఈ సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క శిష్యుడైనటువంటి ఎపఫ్రా అనే వ్యక్తి ద్వారా ఆ లవోదికయ పట్టణానికి సువార్త వెళ్ళింది. మరొకసారి చెప్తున్నాను, పౌలు యొక్క శిష్యుడైనటువంటి ఎపఫ్రా ద్వారా ఈ లవోదికయ పట్టణానికి సువార్త వెళ్ళడంతో ఆ సువార్త ద్వారా అక్కడ ఒక సంఘం కట్టబడింది. ఆ సంఘములో వాళ్ళు మొట్టమొదటి స్థితి ఎలా ఉండేవారంటే ప్రభుని ఆరాధించే స్థితిలోనే ఉండేవారు. కానీ రాను రాను ఏమైపోయిందంటే ఆ సంఘ పరిస్థితి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. ఆ సంఘ పరిస్థితి ఏ స్థితిలోకి వెళ్ళిపోయింది అనేది చూద్దాం. బైబిల్ గ్రంథంలోకి మనం వస్తే గనుక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి, లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే ఆమెన్ అనువాడును. అంటే ఇక్కడ యేసయ్యకు ఉన్నటువంటి పేరు ఏంటంటే ఆమెన్. మనం ఆమెన్ అని ఎప్పుడు అంటాం అమ్మా? ఏదన్నా మనకి ఆ వాక్యం మనం బలపరిచే వాక్యం అవనివ్వండి, లేదంటే ఒక దీవెన అవనివ్వండి, ఏదైనా పదాలు వచ్చినప్పుడు మనం వెంటనే ఏమంటామంటే ఆమెన్ అంటాం. ఆమెన్ అనే పదము అదంటే సత్యాన్ని నిర్ధారించేటువంటి నినాదం అంట. అది అంటే సత్యాన్ని రూఢీపరిచేటువంటి నినాదం. అంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనే అర్థాన్ని సూచిస్తుంది అంట. అది మనం అంటాం ఆమెన్ అనగా అలాగూ జరుగును గాక అని అంటాం మనం. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేసుకుంటున్నాడు ఆమెన్ అనువాడు. ఇప్పుడు యేసుక్రీస్తుకున్న మరొక పేరేంటి? ఆమెన్. అంటే యేసుక్రీస్తు ఏ మాట అయితే పలుకుతాడు అది ఏంటి? ఖచ్చితంగా అది యథార్థమైనది, ఖచ్చితంగా అది జరిగేది, ఖచ్చితంగా దానిని నెరవేర్చబడేది. అందుకని ఆయనకున్న పేరేంటంటే ఆమెన్ అనువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు లవోదికయ సంఘంతో పరిచయం చేసుకుంటున్నాడు ఆమెన్ అనువాడను. ఆమెన్ అనువాడను అంటే నేను ఏదైతే చెబుతానో, నేను ఏదైతే పలుకుతానో, ఏదైతే వాగ్దానం చేస్తానో అది ఖచ్చితంగా జరిగి తీరతాది అని పరిచయం చేసుకుంటూ, నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి, దేవుని సృష్టికి ఆదినై వాడు చెప్పు సంగతులు ఏమనగా, ఆయన సత్యసాక్షి, ఆయన పేరులోనే సత్యం ఉంది. అందుకని అంటాడు కదా యేసు, నేనే సత్యము. హల్లెలూయా. అంటే ఆయన నోటంటే ఎప్పుడైనా అసత్యం వచ్చిందంటారా? ఆయన పలికే మాట, ఆయన ఆలోచించే తీరు ఏదైనా సరే అది యథార్థమైనది. దాంట్లో అసత్యం కానీ, దానిలో మాట మార్చే విధానం కానీ, ఆలోచనలు మార్చుకునే విధానం కానీ ఎప్పుడు ఉండదంటే యేసయ్యలో. అంటే ఆయనకున్నటువంటి పేరేంటంటే సత్యవంతుడు. ఆయనే సత్యము. ఇంకా చెప్పాలంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే సత్యమై ఉండెను. దేవునికి స్తోత్రం. అంటే యేసయ్యకున్న మరొక పేరేంటి?
సత్యవంతుడు. దేవుని స్తోత్రం. ఆమె నన్ను వాడును, సత్య సాక్షియును, దేవుని సృష్టిలో ఆయన ఎప్పుడున్నాడంట? ఆయన ఆదిలో ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సృష్టి ఆరంభములో దేవుని ఆలోచనలతో దేవుని ప్రణాళిక కలిగి ఉన్నప్పుడే ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం. ఆయన ఈ సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు. నేను ఎప్పుడు వాడిని కాదో, నేను ఈ మధ్యలో వచ్చిన వాడిని కాదు, ఈ మధ్యలో తల్లి గర్భంలో పుట్టిన వాడిని కాదు, దేవుని సృష్టిలో ఆదిలో ఉన్నవాడును. అందుకని ఆయన అంటే కదా, ఆయన మొదటి వాడును, కడపటి వాడును, అల్ఫాయు ఒమేగాయు, ఆదియు అంతమును, నిరంతరమును, యుగ యుగములకు జీవించువాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ఆమె నన్ను వాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టిలో ఆదినై ఉన్నవాడు, చెప్పు సంగతులు ఏమనగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘానికి ఇందాక చెప్పాను నేను, ఎపఫ్రా ఒక ఉత్తరాన్ని తీసుకుని వస్తాడు. ఏంటి ఆ ఉత్తరం అంటే, మనందరం కూడా కొలస్సీ పత్రికను చాలాసార్లు చదువుంటాం. ఈ కొలస్సీ సంఘానికి రాసినటువంటి పౌలు ఎపఫ్రా ద్వారా ఈ సంఘానికి ప్రకటిస్తున్నాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఈ పత్రిక మీరు చదివించుకొనిన తర్వాత లవోదికే వారి సంఘములోను చదివించుడి. లవోదికేకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనడి. ఈ పత్రిక ఎవరికి పంపుతాడంటే, ముందు కొలస్సీ సంఘానికి పత్రిక రాశాడు. ఆ కొలస్సీ పత్రికను చదివించుకున్న తర్వాత, కొలస్సీ పత్రిక చదివిన తర్వాత ఈ పత్రికను ఎక్కడ పంపించమన్నాడంటే లవోదికే సంఘానికి పంపించమన్నాడు. ఈ లవోదికే సంఘమే ఈరోజు మనం ధ్యానించుకుంటున్నటువంటి సంఘము. అంటే పౌలు గారు రాసినటువంటి ఉత్తరం, పౌలు గారు పంపినటువంటి సువార్త, పౌలు గారు తయారు చేసుకున్నటువంటి శిష్యుడు ఎపఫ్రా ద్వారా ఆ ఉత్తరము లవోదికే సంఘానికి వెళ్ళి యేసుక్రీస్తును పరిచయం చేసి, యేసుక్రీస్తు అనేక మంది అంగీకరించి వారు అక్కడ ఒక సంఘాన్ని నిర్మించుకుని ఆ సంఘానికి పెట్టబడినటువంటి పేరే ఈ లవోదికే సంఘం. ఈ లవోదికే సంఘానికి ఈరోజు ప్రభు ఉత్తరం రాస్తున్నాడు. ఉత్తరం రాస్తూ తను పరిచయం చేసుకుంటున్నాడు. ప్రియమైన లవోదికే సంఘమా, ప్రియమైన క్రైస్తవ సంఘమా, ప్రియమైన పెంతెకొస్తు మహిమ సంఘమా, ఈరోజు మీకు ఉత్తరం రాస్తుంది ఎవరంటే, ఆమె నన్నువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టిలో ఆదియును అయిన వాడు, చెప్పు సంగతులు ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. 7 పత్రికల్లో సుమారుగా 5 పత్రికలు రాస్తాడు ప్రభు ఈ మాట. నీ క్రియలను నేను ఎరుగుదును అంటే ఏంటి క్రియలు అని అంటే, మనం ఉదయం లేచినది మొదలు రాత్రి పడుకుని మరలా లేచేంత వరకు మనం ఏ పనులైతే చేస్తున్నామో, ఏ ఆలోచనలు అయితే ఆలోచిస్తున్నామో, ఏ విధంగా జీవిస్తున్నామో, దేవుని ఎడలు ఎట్టి బాధ్యతలు కలిగి ఉంటున్నామో, లోకం ఎడలు ఎట్టి ఆశను కలిగి ఉంటున్నామో, ఇవన్నీ కూడానంట దేవుడు ఖచ్చితంగా ఎరుగుతాడంట. మనం అనుకుంటా ఎవరు చూశారు, ఎవరు చేశారు, ఎవరికే తెలియదులే అని మనం అనుకుంటాం. కానీ ఆయన నిరంతరము కూడానంట, ఆయన సింహాసనం మీద నుండి మనల్ని తొంగి చూస్తూ ఉన్నాడంట. ఆయన మన జీవించే జీవన విధానం, మన యొక్క జీవన విధానంలో మనం ఏం చేస్తున్నాం, దేవునికి లోబడుతున్నామా, దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నామా, దేవుని అందులో బాబతులు కలిగి ఉంటున్నామా, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నామా, దేవుని ఎడల బాబతులు కలిగినట్టు నటిస్తున్నామా, ఇవన్నిటిని కూడా హృదయాలను పరిశోధించే దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు, ఈ సంఘానికి మొట్టమొదటిగా ఈ సంఘానికి రాసే ఉత్తరం ఎలా ఉంటుందంటే హెచ్చరికతోడు, తీర్పుతోటే రాస్తాడైనా. 7 సంఘాల్లో 6 సంఘాల్లో ఎక్కడైనా దేవుడు ఒక మంచినైనా చెప్పాడు. కానీ మొదటి సంఘమైనటువంటి ఎఫెసీ సంఘం అంటాడు, ఇదిగో నువ్వు మొదట్లో బాగానే ఉన్నావు, తర్వాతగా నువ్వు చల్లారిపోతున్నావు అని, నువ్వు ఇలాగుంటే మంచిదని సజెషన్ ఇచ్చాడు. కానీ ఈ సంఘానికి చెప్పడానికి మంచే కనపడదు అసలే. దేవుడు ఎక్కడ కూడా ఈ సంఘాన్ని మెచ్చుకోలే. ఈ సంఘాన్ని తీర్పుతోటే చెప్తున్నాడు, ఈ సంఘానికి హెచ్చరికలనే చెప్తున్నాడు. అందుకని అన్నాడు, నీ క్రియలను నేను
ఎరుగుదును. ఎలా ఎరుగుతున్నాడంటే, వీళ్ళ సంఘం ఉంది, వీళ్ళందరూ కూడా మేము క్రీస్తుని అంగీకరిస్తున్నామని చెప్పుకుంటున్నారు, మేమందరం క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటున్నారు, వీళ్ళందరి చేతిలో దేవుని వాక్యం ఉంటుంది. కానీ వీరి హృదయములో దేవుడు ఉండట్లేదంట, వీరి మనస్సుల్లో దేవుడు ఉండట్లేదంట, వీరి ఆలోచనలో దేవుని చిత్తం ఉండట్లేదంట. వీరి ఇష్టానుసారంగా వీరికి ఉన్నది ఏంటంటే ధనం ఉన్నది, ఆర్థికంగా బలపడినటువంటి ప్రాంతం అది, వ్యాపార కేంద్రం అది, పరిస్థితులైనా సరే వారి నిలదొక్కుని నిలబడగలిగేటువంటి స్థాయి వాళ్ళది. అందుచేత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభువుకి స్థానం ఇవ్వట్లేదంట. సంఘం ఉంది కానీ ఆ సంఘంలో ఏం లేదంటే ప్రభువుకి స్థానం లేదు. అందుకని అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. వీరి వ్యామోహం అంతా ఎక్కడుందంటే సంఘంలో ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ వీరి వ్యామోహం అంతా ఎక్కడుందంటే డబ్బు మీదే ఉంది. వీరు సంఘంలో ఉన్నామని చెప్పుకుంటున్నారు, వీరి ఆలోచనలన్నీ ఎక్కడున్నాయంటే ఎలా సంపాదించుకుందామని ఉంది. వారి బ్యాంకింగ్ రంగంలో చాలా అభివృద్ధి చెందిందంట. అక్కడ లవోదికీయ పట్టణం బ్యాంకింగ్ పరంగా చాలా అభివృద్ధి చెందిందంట. రెండు, ఈ రుణాలు మార్చుకుంటారు కదా, ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు చూడండి, గల్ఫ్ నుంచి డబ్బులు తెచ్చుకుని ఇక్కడ ఏం చేస్తారు, ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. దాంట్లో కూడా అది ప్రసిద్ధి అంట. మూడోది, వడ్డీ వ్యాపారం కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం అంట అది. అంటే ఎక్కడ చూసినా ఏం కనపడుతుంది అంటే డబ్బు డబ్బు డబ్బే కనపడుతుంది. అందుకని ప్రభు అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలో. ఇదిగో నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు ఎలా ఉన్నావో తెలుసా, చల్లగాను లేవు వెచ్చగాను లేవు. ఈ యొక్క పట్టణ పరిస్థితి ఎందో చూపించాను నేను. హెరపోలిస్ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వేడి నీరు, కొలసి ప్రాంతం నుంచి వస్తున్నటువంటి చల్లని నీరు, ఈ రెండు ప్రాంతాల మధ్యన ఉన్నటువంటి ఈ లవోదికీయ ఎలా ఉందంటే ఇప్పుడు అటు వెచ్చగాను లేదు అటు చల్లగాను లేదు. ఎలాగుందంటే నులివెచ్చని స్థితిలో ఉందంట. ఈరోజు వీరి యొక్క భౌతిక స్థితి అదైతే, ఆత్మీయ స్థితి ఏంటో తెలుసా, వీరు వెచ్చగాను లేరు చల్లగాను లేరు. అంటే దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పుకుంటున్నారు కానీ దేవుణ్ణి నమ్మడం లేదు. దేవుని యందు బాభక్తులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు కానీ వీరికి దేవుని యందు బాభక్తులు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నారు కానీ వీరిలో అల్ప విశ్వాసం కూడా లేదు, అవిశ్వాసమే ఉంది వీళ్ళలో. అంటే వీరు ఎలాగున్నారంటే వెచ్చగాను లేరు చల్లగాను లేరు. వీళ్ళు ఎలాగున్నారంటే ఒక వస్త్రాన్ని ధరించుకునే ఉన్నారు. ఏంటి ఆ వస్త్రం అంటే, మేము భక్తి పరులము, మేము క్రైస్తవులము, క్రీస్తుని ధరించుకున్న వారము, క్రీస్తుని అనుసరిస్తున్న వారము, క్రీస్తుని వెంబడిస్తున్న వారము అని చెప్పుకుంటున్నారు కానీ వీరిలో ఆ క్రియలు లేవు, వీరిలో క్రియలు లేవు. అందుకని అంటున్నాడు, నువ్వు వెచ్చగాను లేవు చల్లగాను లేవు. నువ్వు ఎలాగున్నావంటే, నువ్వు వెచ్చగానైనాను చల్లగానైనా ఉండినా మేలు. నువ్వు ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు. ఇప్పుడు ఎలా ఉండాలి అంటే, ప్రభు చల్లగా ఉండడానికి కోరుకుంటాడంటారా? ఇప్పుడు వెచ్చగా అంటే ఆత్మీయ స్థితి, చల్లదనం అంటే అవిశ్వాస స్థితి. ఇప్పుడు నువ్వు అవిశ్వాసగా ఉండమని కోరుకుంటున్నాడు అంటారా ప్రభువు? కానీ ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందినవాడు అయినా ఉండు, లేదా నా నామాన్ని నువ్వు నేను క్రిస్టియన్ అని చెప్పుకోకో, నేను క్రీస్తుని వెంబడిస్తున్నానని చెప్పుకోకు. ఎందుకంటే అన్య జనాంగ మధ్య ఎవరిని బట్టి ఆయన నామం దూషించబడుతుందంటే మనల్ని బట్టే. మేము క్రైస్తవులం అని చెప్పుకుంటాం కానీ ఆదివారం చర్చికి రాము. ఎక్కడుంటాం? ఫంక్షన్లో ఉంటాం. అంత్యకాలం ఎలా ఉంటుందంటేనంట, నోవాహు దినాల్లో ఉన్నట్టుగా ఉంటుందంట. అంత్య దినాల్లో ప్రకటన గ్రంథంలో మనం చదివినా, మత్తయి సువార్తలో చదివినా, మార్కు సువార్తలో చదివినా, అంత్య దినాలకి సూచనలు ఏంటంటే, లేదంటే ఆదికాండంలో నోవాహు దినాలు చూసినా ఎలా ఉంటాయంటే, ఇళ్ళ మీద ఇళ్ళు కట్టుకొనొచ్చు, పెళ్ళిళ్ళు చేసుకొనొచ్చు,
తినుచు తాగుచు సుఖిస్తూ దేవుడంటే తెలియని స్థితిలో ఉన్నారంట. ప్రస్తుతం అదే స్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఫంక్షన్సే కదా, ఎక్కడ చూసినా ఫంక్షన్సే. ఆదివారాలు ఫంక్షన్లో, ఆదివారం నుంచి మరలా సోమవారం వరకు ఫంక్షన్లో, శనివారం వరకు ఫంక్షన్లో. ఎక్కడ చూసినా ఎటు వెళ్దామన్నా, ఏ రోడ్డు చూద్దామన్నా బ్లాకే. రోడ్లకు అడ్డంగా వేసేస్తున్నారు. ఎక్కడ చూసినా ఇళ్ళ మీద ఇల్లు కట్టేస్తున్నారు. ఏ దినాల్లో ఉన్నామంటే మనం అంత్యకాలాల్లో ఉన్నాం. మనం అంత్య దినాల్లో ఉన్నాం. నోవాహు దినాలు ఎలాగుండునో ప్రభు రాకడ దినాలు కూడా అలాగే ఉండునని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. నోవాహు దినాల్లో ఎలా ఉన్నారంటే ఇళ్ళ మీద ఇల్లు కట్టుకొనిచు, పెళ్ళిళ్ళు చేసుకొనిచు, తినుచు తాగుచు సుఖిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే స్థితి ఉంది. ఒకసారి ఉదయ కాలంలో ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత. ఇప్పుడు నోవాహు దినాలకే మన దినాలకే తేడా లేదంట. కానీ నోవాహుని అన్నాడు ప్రభు, ఇదిగో నోవాహు, ఇదిగో నేను కొలతలు ఇస్తున్నాను, దాని ప్రకారం ఒక ఓడను కట్టేయి అన్నాడు. అంతే. ఎందుకు, ఏంటి, ఎలా అని ఏమైనా చెప్పాడా? ఆ వాడ ఎందుకు ప్రభు అని నోవాహు అడిగాడా? ఎలా ఎందుకు ప్రభు ఈ వాడ కట్టమన్నా, ఇక్కడ ఏమైనా సముద్రం ఉందా, గోదావరి ఉందా అని అడిగాడా? ఏమి అడగలే. సరే ప్రభా కొలతలు కట్టేస్తాను అన్నాడు. నోవాహు ఏ పనిలో ఉన్నాడు ఇప్పుడు? వాడని కట్టే పనిలో ఉన్నాడు. రే ఇదిగో నువ్వు గొర్రెలు నువ్వు మేపుకెళ్ళి, ఒంటలు నువ్వు మేపుకెళ్ళి, ఇదిగో గాడిదలు నువ్వు మేపుకెళ్ళి అని కొడుకులకు అప్పగించేశాడు. ఈయన మట్టుకు వాడ కట్టే పనిలో ఉన్నాడు. చితిసారపు మన్ను తీసుకొచ్చాడు, వాడని కడుతున్నాడంట. ఈ లోపల ఇళ్ళ మీద ఇల్లు కట్టుకుని ఇల్లు ఫంక్షన్లు తగులుతున్నాయి. పక్కన పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు తగులుతున్నాయి. నోవాహా రేపు వద్దని మా ఇంట్లో పెళ్ళి వస్తావా? నోవాహా రేపు మాది గృహప్రవేశం వస్తావా అని అందరూ ఏంటంటే, నాకు అవన్నీ కాదు, నాకు అప్పగించిన పనే ముఖ్యమని నేను వాడకు మేకలు కొట్టుకుంటున్నాడు. అంటే ఒకవేళ నోవాహా వాడని రేపు తయారు చేద్దాలని ఆ ఫంక్షన్కి వెళ్ళుంటే ఏమయ్యేదంటారు? ఇది కడవరి దినాల్లో మనం ఉన్నాం. ఇది అంత్యకాలంలో సంఘాన్ని గురించి హెచ్చరిక చేస్తున్నాడు. 5 సంఘాలు గతించిపోయినాయి. మనం ఇప్పుడు చివరి 2 సంఘాల కాలంలోనే ఉన్నాం. మనం ఉంటే ఫిలదెల్ఫియాలో ఉండాలి, లేదా లవోదికీయలో ఉండాలి. అంతేగాని ఫిలదెల్ఫియాలో ఒక అడుగు, లవోదికీయలో ఒక అడిగేస్తే కుదరదు. అందుకని అంటున్నాడు, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నువ్వు వెచ్చగా ఉండిన మేలే, నువ్వు చల్లగా ఉండిన మేలే. కానీ నువ్వు ఉంటేనే నాకు ఇబ్బంది. నువ్వు నిలువెచ్చకంటేనే ఉంటేనే ఇబ్బంది. నీ చేతిలో బాబీలు అట్టుకొని నేను మందిరానికి వెళ్తున్నాను అంటున్నావు, ఎక్కడైనా సీరియల్ కనబడితే ఆగిపోతాం. సీరియల్స్ అన్నీ అయిన తర్వాతే మీటింగ్కి వెళ్దాం. ఇటువంటి స్థితిలో ఉన్న ఈరోజు క్రైస్తవ సంఘం. ఆదివారము దేవుని సన్నిధిలో పరిశుద్ధ పునరుద్ధానపు ఆదివారంలో పునరుద్ధాన బలము చేత నింపబడ్డానికి, పునరుద్ధాన జీవం చేత నింపబడ్డానికి ఆయన సహవాసంలో పాల్గొనాల్సినటువంటి మనము ఎక్కడుంటున్నాం? మనం ఇంకా ఆదివారం అని అంటున్నాం. ఆదిమ సంఘం ఎప్పుడు కూడుకునేది? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం చదవండి. ప్రతిరోజు వాళ్ళ సహవాసంలో కూడుకుంటూ ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని ప్రార్థిస్తూ, ఇంటింట రొట్టె విరుచుచు ప్రతిరోజు కూడా సహవాసంలో కూడుకునేవారు వాళ్ళు. మనం ఒక్క ఆదివారం కూడుకోవడానికి కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడుతున్నాం. మనము ఎక్కడున్నామంటే మనము నోవాహు దినాల్లో ఉన్నాం. ఈరోజు నోవాహుని కనుక ఫంక్షన్లో వెళ్తే ఈ మేక రేపు కొడదామని అనుకుని ఉన్నాడు అనుకోండి, నోవాహు కుటుంబం రక్షించబడేది అంటారా? ఈరోజు మనం కూడా అదే చేస్తున్నాం. ఆదివారం రోజున దేవుని సన్నిధిలో మన ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాల్సినటువంటి స్థితిలో, అనుదినము కూడా దేవుని సహవాసంలో మనము ప్రభు రాకడ కొరకు సిద్ధపడాల్సినటువంటి స్థితిలో మనం ఏం చేస్తున్నాం అంటే, ఈ ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఏమవుద్ది? ఆ ఒక్కరోజు నోవాహు మేక కట్టకుండా గృహప్రవేశానికి వెళ్ళాడు అనుకోండి, ఆ ఒక్కరోజు మేకలు కొట్టకుండా పెళ్ళిళ్ళకి వెళ్ళాడు అనుకోండి, నోవాహు కూడా వాడలో ఎక్కబడేవాడు కాదు. ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు ఎలాగున్నావంటే వెచ్చగానైనను లేవు, చల్లగానైనను లేవు. నువ్వు వెచ్చగా ఉండిన మేలు, నువ్వు చల్లగా నుండినైనా మేలు. నువ్వు రక్షింపబడితే సంతోషం, నువ్వు రక్షింపబడకపోయినా సంతోషమే. ఎందుకంటే ఖచ్చితంగా ఒక రోజు నీ కోసం నేను వస్తాను, నేను తీసుకెళ్తాను, నువ్వు రక్షింపబడతావు, నీకు సువార్త అందిస్తాను, లవోదికీయ సంఘంలాగా. కానీ నేను రక్షింపబడ్డాను అని భ్రమలో బ్రతికేస్తే
అదే నులివెచ్చని స్థితి. అదే నులివెచ్చని స్థితి. నువ్వు వెచ్చగా ఉన్నావు, నువ్వు రక్షింపబడ్డావు, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నావా? సంతోషం, నిన్ను చేర్చుకుంటాను నా హృదయంలోనికి. నువ్వు రక్షింపబడలేదా? ఖచ్చితంగా నీ కోసం నా 2 చేతులు చాచాను. నీ కోసం ఆల్రెడీ నేను రక్తాన్ని వెలగా చెల్లించాను. ఒకరోజు నువ్వు ఖచ్చితంగా నన్ను ఆకర్షించుకుంటాను. కానీ నువ్వు రక్షింపబడ్డానని భ్రమలో, నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నాననే భ్రమలో, క్రీస్తుని అనుసరిస్తున్నాననే భ్రమలో బతికేస్తే గనుక అదే నులివెచ్చని స్థితి. ఏమంటున్నాడు చూడండి అక్కడ, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచూ ఉన్నాను. నే క్రిస్టియన్ అని ప్రార్థన చేయకపోతే, నేను క్రీస్తుని అంగీకరిస్తున్నాను, క్రీస్తుని వెంబడిస్తున్నాను అని చెప్పి దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవునికి మహిమకరంగా జీవించకుండా ఉంటే, ఇప్పుడు చెప్పండి ఎంతమంది క్రీస్తుని అనుసరిస్తున్నారు, క్రీస్తుని వెంబడిస్తున్నారు, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారు ఈ రోజున? అంటున్నాడు, నువ్వు వెచ్చగా నుండకుండా చల్లగా నుండకుండా నువ్వు నులివెచ్చిన స్థితిలో ఉంటే కనుక ఏమంటున్నాడు తెలుసా? నీ నోట ఉమ్మివేయ ఉద్దేశించుచూ ఉన్నాను. అంతకంటే ఘోరమైనది ఇంకోటి ఉంటుందంటారా? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మీయంగా అభివృద్ధి చెందినటువంటి సంఘముని గురించి మాట్లాడుతున్నాడా? ఆత్మీయతలో బ్రతికేస్తున్నాం అనుకునేటువంటి భ్రమలో ఉన్న వారి కోసమే మాట్లాడుతున్నాడు ఇక్కడ. మన కోసమే. మనం ప్రతి ఆదివారం చర్చికి వెళ్తే చాలు ఉమ్మివేయబడతాం. ఎందుకో తెలుసు? అది కాదు భక్తి, అది కాదు ప్రభు కోరుకునేది, అది కాదు ఆత్మీయ జీవితం. మనం నులివెచ్చని స్థితిలో ఉన్నట్టే. మనం వెచ్చగా ఉన్నామంటే మన జీవితం ఎవరిని పోలి నడుచుకోవాలంటే ప్రభువుని పోలి మాత్రమే నడుచుకోవాలా, లోకాన్ని పోలి కాదు. లవోదికే సంఘం లోకానికి అనుసరిస్తుంది, లోకాన్ని పోలి నడుచుకుంటుంది. అందుకని అంటున్నాడు, నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు. వెచ్చగా నుండకుండా చల్లగా నుండకుండా నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు కాబట్టి నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాడంట ప్రభు. ఉమ్ము వస్తాడంట. ఎప్పుడు వస్తారు ఉమ్ము? చేదరించుకున్నప్పుడే, విడిచిపెట్టినప్పుడే, ఇంకా మనకు సంబంధం లేదనుకున్నప్పుడే. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? మనం జీవిస్తున్న భక్తి నిజమైన భక్తి అనుకుంటున్నామా? మనం చేస్తున్నటువంటి భక్తి, ఆత్మీయత ఇదే, నేను చాలా భక్తి పరులను అనుకుంటున్నామా? కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు వెచ్చగాను లేవు, చల్లగాను లేవు. నువ్వు వెచ్చగాను ఉండిన మేలు, చల్లగా ఉండిన మేలు. నువ్వు వెచ్చగాను ఉండకుండా చల్లగాను ఉండకుండా నులివెచ్చని స్థితిలో ఉంటున్నావు. ఈరోజు లవోదికే సంఘం నేటి క్రైస్తవ సంఘానికి, నేడు మన సంఘానికి సాదృశ్యముగా కనపడుతూ ఉంది. ఇది మన భక్తి ఎలాగుంటుంది, మన ఆత్మీయత ఎలాగుంటుంది? ఒకవేళ మనం చర్చిలోనేమో భక్తి పరుల్లాగా ఉంటూ, చర్చికి నుండి బయటకు వెళ్ళగానే, ఈ సంఘం నుండి, మందిరం నుంచి బయటకు వెళ్ళగానే మన లోక సంబంధంగా ఉంటే కనుక ప్రభు మన మీద ఉమ్మేస్తాడంట. ప్రభువే మన మీద ఉమ్మేస్తాడంట. ఆలోచించేయండి. ఈరోజు ఆ స్థితిలో ఉంటే గనుక ఈరోజు ఇది మనకి ఒక హెచ్చరిక. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, దిగంబరుడునై ఉన్నావు గనుక నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొంచున్నా. ఎంతకంటే ఘోరమైన మాటలు బైబిల్ ఇంకెక్కడ ఉండవండి. ఇది ఎవరు రాస్తున్నారో? యేసయ్య చెప్తున్నాడు. ఎవరు రాస్తున్నారు? యోహాను గారు రాస్తున్నారు. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు చూడండి అక్కడ, నువ్వు దౌర్భాగ్యుడవు, నువ్వు దౌర్భాగ్యుడవు అన్నాడు. యోహాను గారు ఇలా చూసుంటాడు కదా, ఎప్పుడు ఈయన మాట ఏంటన్నానేంటి, ఈయన అసలు మామూలుగా శాంతమూర్తి, సమాధానకర్త, అధిపతి కదా, ఈయన ఎలా తిడుతున్నాడు ఏంటి అని చూసుంటాడు కదా. రాయే ప్రభువా, నేను చెప్తున్నా కదా రాయ్ అని ఉంటాడు అక్కడ. ఈరోజు నన్ను రాయమని అనుకోండి, నేనేమంటాను చెప్పండి?
ఖచ్చితంగా నాకు తెలిసి ప్రభు వీళ్ళు ఇటువంటి వాళ్ళని రాసేస్తాను నేనైతే. ఇంత ఘోరంగా తిట్టడం బైబిల్లో ఇంకెక్కడ ఉండదు. అది కూడా యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటాడంటారు అంత అలాగా? ఎందుకు వచ్చిందంటారు యేసయ్య కోపం? చెప్పిన మాట విన్నప్పుడు, అంతేనా? ఇక్కడ యేసయ్య ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నాడు, అరే నీకు సువార్తను పంపించేనే, నువ్వు నశించిపోతున్నావు, నువ్వు కాదు దేవుడు అంటే తెలియని ప్రాంతంలో ఒక ఆయన నేను కొలసి పట్టణానికి రప్పించుకొని అతను తయారు చేసి అతను సిద్ధపరిచి అతనికి వాక్యం చేత నింపి అతను సువార్త చేత నింపి నా మాటలు నింపి అతన్ని అభిషేకించి నీ మధ్యకు పంపాను. నీ మధ్యకు పంపితే ఆయన అక్కడికి వచ్చి అసలు యేసయ్య అంటే తెలియని దగ్గరకు వచ్చి యేసయ్యనే రక్షకుడని, యేసయ్యనే మొదటి వాడు కడపడి వాడు అయినటువంటి దేవుని గురించి, రక్షణ అనుగ్రహించిన వాడిని గురించి, నిత్య రాజ్యానికి తీసుకెళ్లే మార్గం అనేటువంటి జీవాన్ని నింపే క్రీస్తు ప్రభుని గురించి బోధిస్తే నువ్వు నమ్మవు. సంఘంగా కూడుకున్నావు, సహవాసంగా కూడుకున్నావు, కానీ కూడుకుని కూడా నువ్వేం చేస్తున్నావు? నీ మొదటి క్రియల్లో లోకాలుగా వెళ్ళిపోతున్నావు. నువ్వేం చెప్పుకుంటున్నావు? నేను యేసయ్యని నమ్ముకున్నానని చెప్పుకుంటున్నావు. ఇప్పుడు ఆయనకి ఎలా ఉండాలా? అలాగే అక్కడ ఎపఫ్రాను పంపినట్టుగానే మమ్మల్ని ఎన్నుకొని మమ్మల్ని సిద్ధపరిచి అభిషేకించి ఆయన ఆత్మచేత నింపి ఆయన వాక్కు చేత మమ్మల్ని నింపి మీ మధ్యకు పంపి 7 సంఘాల గురించి ఇక్కడ నిలబెట్టుకుంటే 7వ సంఘంలోకి కూడా వచ్చేసినా ఎలా ఉన్నాం మనం? ఆయన భజన ఆయన చేశాడు, మన భజన మనం చేసుకుందాం. ఇప్పుడు అంటున్నాడు మనల్ని ప్రభు, నేను నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించాను. ఎందుకంటే నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడువై ఉన్నావు. ఇప్పుడు ఆ సంఘం యొక్క స్థితి దానికి తెలియట్లేదంట. ఆ సంఘం యొక్క పరిస్థితి ఆ సంఘానికి తెలియట్లేదు. అందరూ ఏమనుకున్నారు తెలుసా? మేము చక్కగా ఆదివారం రోజున తలంటు స్నానము చేసి మంచి బట్టలు వేసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చుంటాం, చక్కగా ఏసీ చక్కగా ఫ్యాన్లో అన్నీ పెట్టుకుంటాం, మేము నిలబడమంటే నిలబడతాం, కూర్చోమంటే కూర్చుంటాం, ఈ లోపల కునుపట్లు వస్తాయి, ఈ లోపల కునుపట్లు వస్తే ఫ్యాన్లు ఆపుకుంటాం, ఆమెనని దీవెనివ్వగానే మా బైబిల్ అట్టుకుని వచ్చేస్తాం అని మనం అనుకుంటున్నట్టుగానే ఇక్కడ లవోదికీయ సంఘం కూడా ఏమనుకుంటుందంటే మేము క్రీస్తు మనుషులం, క్రీస్తును విశ్వసించిన వారం, క్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వారం, క్రీస్తులోనే బ్రతికేస్తున్నాం అనుకుంటుందంట. కానీ దాని స్థితి చెప్తున్నాడు చూడండి, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడును, దిగంబరుడు ఉన్నాయని నీవు ఎరుగక అది తెలుసుకోలేకపోతుందంట. దౌర్భాగ్యుడవు, దరిద్రుడువు, దిక్కుమాలినోడు అంటే ఎవడలేడు, అసలు ఎవడో పట్టించుకోడు, ఇంకా ఆడి ఒంటరోడు మాట్లాడు. అంతేకాకుండా అంటున్నాడు గుడ్డివాడు అంటాడు. ఎటువంటి వాడు? గుడ్డివాడు. తర్వాత దిగంబరుడు అంటే వస్త్రహీనుడుగా ఉన్నాడంటాడు. దౌర్భాగ్యుడు, దిక్కుమాలినోడు, దరిద్రుడు అంటే ఆడు ఇంకా పనికి రానివాడు మాట. అంటే ఎందుకు పనికిరాడాడు వాడు? ఇంకా వాడి దేహం అంతా అదో గతి, వాడి బతుకంతా అదో స్థితి, వాడి గుడ్డోడి కనపడదు. ఆలోచన చేయండి. మీకు ముందు ఈ లవోదికీయ సంఘం గురించి కొంత ఇంట్రడక్షన్ ఇచ్చాను కదా, అది ఆరోగ్యపరంగా చాలా ఉన్నతమైన హాస్పిటల్స్ కలిగి ఉన్న ప్రాంతం అది. ఇక్కడ చూడండి, వీడి భౌతిక స్థితి ఎలా ఉందంటే దౌర్భాగ్యుడంట, దరిద్రుడంట, దిక్కుమాలుడంట. ఆర్థికంగా ఎంతో డబ్బు ఉంది, కానీ ఏ స్థితిలో ఉన్నాడో? దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు. బ్యాంకింగ్ సిస్టమ్ చాలా ఉన్నతమైంది, కానీ ఏ స్థితిలో ఉన్నాడో? దరిద్రుడిగానే ఉన్నాడు. ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ దాన్ని మనీ ఎక్స్చేంజ్ సెంటర్స్ ఉన్నాయి, కానీ వాడు ఎలా ఉన్నాడు? దౌర్భాగ్యుడిగానే ఉన్నాడు, దిక్కుమాలిన వాడిగా ఉన్నాడు, దరిద్రుడిగా ఉన్నాడు. అంటే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఒకసారి చూడండి. బ్యాంకింగ్ రంగంలోను, ఎక్స్చేంజ్ రంగంలోను, వడ్డీలు తిప్పడంలోను చాలా ఆర్థికంగా తన పట్టణం నాశనం అయిపోయి పతనం అయిపోయినప్పుడు కూడా దానికి అదే మరలా పట్టణాన్ని కట్టుకున్న స్థితి ఉన్నది. కానీ వీడి పరిస్థితి ఏంటంట? దౌర్భాగ్యుడు, దిక్కుమాలినోడు, దరిద్రుడు. ఏ స్థితిలో?
ఆత్మీయ స్థితిలో. గుడ్డివాడు, హాస్పిటల్స్ ఉన్నాయి, కంటికి సంబంధించిన, చెవికి సంబంధించిన ఆయింట్మెంట్స్ తయారీ కేంద్రాలు ఉన్నాయి ఇక్కడ. 2 కంటి కాటుక తయారీ మొట్టమొదటిగా అక్కడే జరిగింది. కానీ ఇప్పుడు ఈడు ఏ స్థితిలో ఉన్నాడో? కాటుక పెట్టుకుంటుంది. ఎందుకు పెట్టుకుంటుంది? అది కళ్ళు పెద్దవి చేసుకోవడానికి. కానీ వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? గుడ్డివారిగా ఉన్నారు. మంచి మంచి వస్త్రాలు తయారీ, ఉన్ని వస్త్రాలు తయారీ, నల్లని ఉన్నితో తయారు చేయబడిన వస్త్రాలు ప్రత్యేకత అక్కడ. కానీ వీళ్ళు ఎలా ఉన్నారో? దిగంబరులుగా ఉన్నారు. ఆ స్థితిలో ఉన్నానంట, వారికి తెలియడం లేదంట. అది ఆ స్థితిలో. మరొకసారి చదువున మాట, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడవు, గుడ్డివాడును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచు ఉన్నావు. ఇప్పుడు ఏ స్థితిలో ఉంది? అది ఒక అహంకార ధోరణితో ఉంది. నాకే కొదువు లేదో, నాకు డబ్బు ఉంది, నాకు ధనం ఉంది, ఒక్కళ్ళ దగ్గర చేయి చాచే అవసరం లేదో. ఈ సంఘం ఎలాగుందంటే కనీసం దేవుడిని లెక్క చేసే స్థితిలో కూడా లేదు. ఇది దేవునికి భయపడే స్థితిలో లేదు. దేవునిని ఎరుగుతున్నామని చెప్పుకుంటున్నారే కానీ దేవునికి కనీసం ఏ విధమైన స్థానము లేకుండా మాకు డబ్బు ఉంది, మాకేంటి అనుకుంటుందంట. నాకు ధనవృద్ధి కలుగుతుంది, నాకు ధనవృద్ధి కలుగుతుంది, నాకు ధనం ఉంది, నాకు ఒక్కళ్ళతో పని లేదనుకుంటుందంట ఈ సంఘం. ఒకవేళ ఈరోజు మనం ఆ స్థితిలో ఉంటే ప్రభు అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, దరిద్రుడవు, దిక్కుమాలినోడవు, గుడ్డివాడవు, దిగంబరుడు అని చెబుతూ ఉన్నాడు ఆయన. ఇది ఆత్మీయంగానే కాదు, భౌతికంగా కూడా మనము ఎంతసేపు కూడా మనము డబ్బు 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 అంటే కనుక మనము ఆ స్థితిలో ఉన్నట్టే. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దేశముల సిగ్గు కనపడినట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. బుద్ధి చెబుతున్నాడంటే వీళ్ళు ఎంతసేపు భౌతికంగానే ఆలోచిస్తున్నారు, దేవుని మీద ఆధారపడే స్థితిలో లేరు, దేవునికి మహిమకరంగా జీవించే స్థితిలో లేరు, దేవునికి లోబడే స్థితిలో లేరు, దేవుని ఇష్టపూర్వకంగా జీవించే బ్రతికే స్థితిలో లేరు. అందుకని అంటున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినోడవు, దరిద్రుడవు, గురుడివాడవు, దిగంబరుడవుగా ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నీకు చెప్తున్నాను చూడు, ఏంటంటే నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును. అగ్నిలో పుటము వేయబడిన బంగారము అంటే ఇప్పుడు మీ దగ్గర బంగారం వస్తువులు ఉన్నాయి కదా, ఒకసారి కొన్నారు, కొన్న కొద్ది కాలానికి ఏమవుతుంది? అది మెరుగు పోతుంది. ఏం చేస్తారు అప్పుడు? ఆ కంసాల దగ్గర తీసుకెళ్ళి మెరుగు పెట్టండి అంటారు. అది ఏం చేస్తాడు? దానిని కాలుస్తాడని. హల్లెలూయా. కాల్చడం వల్ల ఏమవుద్దంటే దానిలో ఉన్నటువంటి అప్పుడు వరకు పట్టిన కీలంతా వదిలిపోయి మలినము లేనటువంటి బంగారం వస్తుందంట. ఇది దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. ఇది హల్లెలూయా. పరిశుద్ధతలో స్వచ్ఛమైన పరిశుద్ధత, మంచి పరిశుద్ధత, చెడ్డ పరిశుద్ధత ఉంటుందా? ఒకటే పరిశుద్ధత అది. హల్లెలూయా. ఆ పరిశుద్ధత క్రీస్తు అంటాడు కదా, నేను పరిశుద్ధుడనై ఉండు లాగునా మీరునో పరిశుద్ధుడై ఉండు. దేవుని స్తోత్రం. అంతేగాని నేనున్నంత పరిశుద్ధత వద్దు, కొంచెం పరిశుద్ధత ఉన్నాను అన్నాడు ఆయన. అంటే ఈ స్వచ్ఛమైన పుటం వేయబడిన బంగారం దేనికి సాదృశ్యం అంటే, ఇదిగో మీరు ధన సమృద్ధి కావాలంటే, మీరు ధనాభివృద్ధి చెందాలంటే మీరు ఇదిగో పుటం వేయబడినటువంటి బంగారం నా దగ్గర కొనుక్కోండి. ఏంటి ప్రభు దగ్గర పుటములో వేయబడిన బంగారం అంటే ఆయన పరిశుద్ధత కలిగి ఉండినట్లు మనమును పరిశుద్ధత కలిగి ఉన్న ఎడల మనం ఏం చేస్తామంటే ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలని స్వతంత్రించుకుంటాం. ఈ సంఘం ప్రభు మీద ఆధారపడలే, ఈ సంఘం దేవుని ఆశీర్వాదాల మీద ఆధారపడలే,
ఈ సంఘం దేవుని దీవుల మీద ఆధారపడలే. ఇదేమనుకున్నదంటే మనం వ్యాపారం చేస్తున్నాం, మనము ఇక వడ్డీ వ్యాపారాలు చేస్తున్నాం, లేదంటే మనం చేసినటువంటి కాటుకు అమ్ముతున్నాం కాబట్టి మనకి ఇంత ఆదాయం వచ్చేస్తుంది అనుకుని భౌతికంగానే ఆలోచించింది. అందుకనే ప్రభు అంటున్నాడు అవన్నీ. ఇప్పుడు చూడండి, ధనవంతుడిని అంటాడు కదా, తినుము తాగుము సుఖించు మనంటే కొట్ల మీద కొట్లు కట్టుకుని దాచుకుంటున్నాడంట. వాడిని అంటున్నాడు ప్రభు, ఓరి వెరివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నన్ను అడిగితే ఏంటి పరిస్థితి? మనం అనుకుంటాం నా ప్రాణం పోతే నా వెనకాల బిడ్డలు తింటారు ప్రభువా. మనం ఆలోచించేది అలాగా ఆలోచించే ఈరోజు మన పిల్లల్ని మనం ఏం చేస్తున్నాం అంటే సోమరిపోతుల్ని చేస్తున్నాం. అలాగా ఆలోచించే మన బిడ్డలు మనం ఏం చేస్తున్నామంటే తిరుగుబోతుల్ని తాగుబోతుల్ని చేస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు ప్రభు, ఈ లోకపరమైన దానికోసం మనం వెచ్చిస్తూ దేవునిని విడిచిపెడుతున్నామేమో. దేవుని ఆశీర్వాదాలని, దేవుని దీవుల్ని కాకుండా మన కష్టాన్ని, మన సంపాదన, మన ధ్యేయంగా దేవునికి దూరం అయిపోతుంటే గనుక ఈరోజు ఈ లవోదికీయ సంఘం ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అందుకనే అంటున్నాడు, నువ్వు ధనాభివృద్ధి చెందినట్లుగా నా దగ్గరకు వచ్చి ఇదిగో పుటములో వేయబడినటువంటి బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను. ఇదిగోండి, ఇక్కడ పైన చూచాం వాళ్ళు నల్లని ఊలు వస్త్రాలు ఉన్నప్పటికీ, భౌతిక పరమైన వస్త్రాలు ఉన్నప్పటికీ ప్రభు వాళ్ళని ఏమంటున్నాడు? దిగంబరులు అని అంటున్నాడు. దిగంబరులు అంటే ఒంటి మీద వస్త్రము లేనటువంటి వివస్త్రులు అని అర్థం. వాళ్ళేమనుకుంటున్నారు, మనం ఇంత ఖరీదైన వస్త్రాలు తొడుక్కుంటున్నాం కదా అని భావిస్తున్నారు. కానీ ప్రభు దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారు? దిగంబరులుగానే ఉన్నారు. అందుకని అంటున్నాడు, నీకు దిశముల సిగ్గు కనపడునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను కొనుక్కోమన్నాడు ప్రభు ఇక్కడ. హల్లెలూయా. ఇప్పుడు మనం వేసుకున్న బట్టలు ప్రభు దృష్టికి ఎలా కనబడుతున్నావు తెలుసా? మన ఆత్మీయ స్థితి లేదు, మన యొక్క భక్తి జీవితం లేదు, మనము ప్రభు కొరకు మహిమకరంగా జీవించట్లేదు. ఇప్పుడు మనం ప్రభుకి ఎలా కనబడుతున్నామంటే దిగంబరులంగా కనపడుతున్నామంట. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నీ దిశముల సిగ్గు కనపడినట్లుగా నువ్వేం చేయాలో తెలుసా? అది కనపడకుండా ఉండాలంటే ఇదిగో నా దగ్గరకు వచ్చి తెల్లని వస్త్రాలు నువ్వు కొనుక్కోమంటున్నాడు, ధరించుకోమంటున్నాడు. తెల్లని వస్త్రాలు పవిత్రతకు సాదృశ్యం, బంగారము పరిశుద్ధతకు సాదృశ్యం, పుటము వేయబడిన బంగారము పరిశుద్ధతకు సాదృశ్యం, తెల్లని వస్త్రాలు పవిత్రతకు సాదృశ్యం. అంటే ఇప్పుడు మనము ఆయన పరిశుద్ధతను, ఆయన పవిత్రను మనం ధరించుకోవాలంట. మూడో చూడండి ఏమంటున్నాడు, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచూ ఉన్నాను. మన కనులు, మన ఆత్మీయ నేత్రాలు తెరవబడులాగిన మనం ఎలా ఉన్నాం తెలుసా? కనిపిస్తుందే ప్రపంచం అనుకుంటున్నాం, కనిపిస్తుందే లోకం అనుకుంటున్నాం, కనిపిస్తుందే భక్తి అనుకుంటున్నాం, కనిపిస్తుందే ఆత్మీయ జీవితం అనుకుంటున్నాం. ఇది కాదు. మన ఆత్మీయ నేత్రాలను మనం తెరుచుకొని చూచినట్లయితే అప్పుడు అసలైన భక్తి కనపడుతుందంట. దాన్ని ఏమంటున్నాడంటే నీతి అని చెబుతున్నాడు ప్రభు. అంటే మనము ఆయన పరిశుద్ధతలోనూ, ఆయన పవిత్రతలోనూ, ఆయన ఆత్మీయతలోనూ ఆయన నీతిని మనము ధరించుకోగలిగితే అవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మనందరికీ దొరుకుతాయి అంటాయి. మనం ఏమనుకున్నాం తెలుసా? నేను కడగబడ్డానండి, బాప్తిసం తీసేసుకున్నానండి. తీసుకుని ఏం చేస్తున్నావు? ఇదే సంఘంతో ఉన్నాం, ఈ సంఘాన్నే పోలిక కలిగి ఉన్నాం. లోకం వెంబడి పరిగెడుతున్నాం, లోక ఆశల వైపు పరిగెడుతున్నాం, లోక సంపద వైపు పరిగెడుతున్నాం. దేవుని చిత్తంతో పని లేదు, దేవుని ఆలోచనతో పని లేదు, దేవుని సహవాసంతో పని లేదు, దేవుని సన్నిధిలో గడపడం లేదు. ఇవేమీ లేకపోతే గనుక ప్రభు ఈరోజు మనల్ని కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ఆ నీతి వస్త్రాన్ని ధరించుకోవాలి. ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతను, ఆత్మీయ నేత్రాలను తెరవబడి మనము క్రీస్తు రక్తంలో కడగబడితే కనుక ఇవన్నీ కూడా మనం పొందుకుంటాం. మనం ఏమనుకుంటున్నాం తెలుసా? క్రీస్తు రక్తంలో కడగబడేసాను కాబట్టి, నేను పరలోకానికి టికెట్ తీసేసుకున్నాను కాబట్టి నేను ఎలా బ్రతికేసినా చాలు, ఆ భ్రమలో మనం బ్రతికేస్తున్నాం. అందుకని అంటున్నాడు చూడండి, ఇంకేమంటున్నాడు? బుద్ధి చెప్పుచున్నాను, నేను ప్రేమించు వారందరూ గద్దించి శిక్షించుచున్నాను.
ప్రభు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని ఏం చేస్తున్నాడంటే గద్దించి శిక్షిస్తున్నాడంట. గద్దింపు ఫస్ట్. ఇక్కడ ఎందుకు దేవుడు ఈ సంఘాల ద్వారా ఈరోజు మనల్ని గద్దిస్తున్నాడంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన గద్దిస్తున్నాడు. ఒకవేళ గద్దెంపుకు మనం లోబడకపోతే కనుక ఆయన శిక్షిస్తాడు. నువ్వు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇప్పుడు ఏం కావాలి మనకి? 7వ సంఘాన్ని కూడా వినేస్తున్నాం. 7వ సంఘాన్ని కూడా వినేస్తూ మనం ఇంకా ఆ సంఘాల గురించి చెప్పేసరికి అయిపోయింది అనుకున్నారనుకోండి, మనం ఎక్కడుంటో తెలుసా? గద్దింపు అయిపోయింది. గద్దింపు తర్వాత వచ్చేది శిక్షే. అందుకని అంటున్నాడు ప్రభు, గనుక ఆసక్తి కలిగి మారు మనస్సు పొందాలంట. దేవుని స్తోత్రం. ఒకసారి గ్రహించండి ఈ సంఘ పరిస్థితిని. ఈ సంఘం దేవునిని విడిచిపెట్టేసింది. ఈ సంఘం దేవునికి స్థానం ఇవ్వలేదు. ఈ సంఘం దేవునికి అసలే ఆ సంఘంలో దేవునికి చోటే ఇవ్వలేదు. ఈరోజు సంఘం అంటే ఈ బిల్డింగ్ అనుకోవద్దు. ఈరోజు సంఘం అంటే ఈ స్ట్రక్చర్ అనుకోవద్దు. సంఘం అనగా, మందిరం అనగా నీ దేహమే దేవుని ఆలయం. ఈ ఆలయంలో దేవునికి స్థానం లేకపోతే, ఈ ఆలయంలో దేవుని సన్నిధికి అవకాశం లేకపోతే, ఈ ఆలయంలో దేవునికి చోటే లేకపోతే, ఈ ఆలయంలో దేవునికి మనం ఆయన మాటలకు కానీ, ఆయన ఆలోచనలకు కానీ, ఆయన ప్రణాళికలు కానీ, ఆయన సిద్ధపరిచినటువంటి మన కొరకు జీవించడానికి ఏ ప్రణాళికనైతే పెట్టాడో ఆ ప్రణాళిక అవకాశమే లేకపోతే, మనము కూడా నేడు ఈ సంఘం వలె, లవోదికే సంఘం వలె మనము కూడా ఉన్నట్లే ప్రభు మనతో కూడా ఈరోజు ఆ హెచ్చరికను, ఆ గద్దింపును, ఆ బుద్ధిని మనకి చెబుతున్నట్లే. అందుకని అంటున్నాడు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందితే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలువుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోనూ అతడును భోజనము చేయుదము. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎక్కడికి వస్తున్నాడు? ఈ ఆలయంలోకి రావడానికంట ఎక్కడున్నాడైనా? మన బయట ఉండి తడుతున్నాడు. మనం ఏమన్నా తెలుసా? ఖాళీ లేదు అంటున్నాం మనం. మరి ఎలా ఉన్నాం? బిజీగా ఉన్నాం. ఏం చేస్తున్నావు? చాలా బిజీగా ఉన్నాం. ఎలాగా? సంపాదనలో ఎలా ఉన్నావు? అబ్బే ఫంక్షన్లో ఎలా ఉన్నావు? అబ్బో చాలా పనులు ఉన్నాయి. ఆయనేమో వచ్చి మన హృదయం అనే తలుపు దగ్గర ఉండి తడుతున్నాడంట. ఆయన చాలా మంది అంటారు, ఆయన తలుపు తీసుకుని రాలేడా? నువ్వు లోపల ఖాళీ ఉంచితే కదా ఆయన రావడానికి. లోపల ఏమున్నాయి? చాలా కోరికలు ఉన్నాయి. లోపల ఏమున్నాయి? చాలా ఆశలు ఉన్నాయి. లోపల ఏమున్నాయి? అబ్బో చాలా ప్రణాళికలు ఉన్నాయి. ఖాళీ లేదు ప్రభుకి. ఆయన రావాలంటే నీ హృదయం ఖాళీ చేయబడాలి. ఆయన రావాలంటే ఆయన తడుతున్నాడు. తలుపు తీయాల్సిన బాధ్యత ఎవరిదో తెలుసా? మనదే. ఆ తలుపు తీయాల్సిన బాధ్యత అప్పుడు గొళ్ళెం ఎవరు పెట్టారు? ఇప్పుడు మన గొళ్ళెం మన స్వాధీనం లేదనుకోండి, 9 గంటల ప్రార్థన అంటే మనల్ని ఏం చేస్తాడు తెలుసా? గొళ్ళెంతో మనకు సంబంధం లేదు కాబట్టి ఆయనే గొళ్ళెం పెట్టాడు కదా, 9 గంటల తీసుకొచ్చాడు, కూర్చోబెట్టేస్తాడు ఆయన. ఒక 5 నిమిషాలు ముందే కూర్చోబెట్టేస్తాడు ఆయన. ఆ గొళ్ళెం మన చేతిలో ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, మానేయాలనుకుంటే మానేయచ్చు. వెళ్ళకపోతే వచ్చే నష్టం ఏంటి, వెళితే వచ్చే లాభం ఏంటి? ఇవన్నీ మన గొళ్ళు మన చేతిలో ఉంది కాబట్టి. ఇప్పుడు రిమోట్ నా చేతిలో ఉంటేనే నొక్కుంటున్నాను కదా. ఇప్పుడు గొళ్ళు మన చేతిలో ఉంది కాబట్టి మనం ఎప్పుడు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. పనికి వెళ్ళాలంటే పనికి వెళ్దాం, చర్చికి వెళ్ళాలంటే చర్చికి వెళ్దాం. అసలు వెళ్ళకపోతేనే ఇంకా మంచిది. ఎందుకు? చక్కగా తిని చక్కగా బొజ్జో చర్చిలోకి వెళ్తాయని పడుకోనేవాడో, ఇంట్లో ఉంటే మన టయానికి తినేసి మనం పడుకోవచ్చు, లేదా సెలతో చూడొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడు గొళ్ళెం ఎవరి చేతిలో ఉంది? ఆయన అంటున్నాడు, ఇదిగో నేను తలుపు యొద్ద కూర్చుండా, నిలుచుండా, పడుకున్నా. ఆయన నిలబెట్టే ఉంచామండి మనము. ఆయన నిలబెట్టే ఉంచాం. ఆయన నిలబడే ఉన్నాడు. ఆయన తలుపు యొద్ద నిలబడి ఉండి తడుతున్నాడంట ఆయన. ఆ తడుతున్న దానికి మనం ఏం చేస్తున్నాం? ప్రతిస్పందించట్లే. ఆయన ఆవిడొచ్చి తడుతున్నాడులే మనకెందుకు అనుకుంటున్నాం. ఎందుకని? లోపల ఖాళీ ఉంచలే. లోపల ఎవరున్నారు? అబ్బో చాలా ఉన్నాయి. ఆదివారం వరకు దేవుడి దగ్గరికి వచ్చి ఉంచుతాం హృదయాన్ని. ఆదివారం తర్వాత
చాలా ఫుల్ అండి, సరిపోతలేదండి. ఆయన తలుపు యొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాడు. ఎవరైతే నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును కలిసి భోజనము చేయుదము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనం ఎప్పుడైతే ఆయన స్వరాన్ని వింటామో, ఏ స్వరాన్ని? యేసయ్య స్వరాన్ని. ఎక్కడ వస్తుంది స్వరం? ఇదే ఆ పౌర స్వరం. హల్లెలూయా. ఇప్పుడు మీకు వినిపించబడుతుందే పౌర స్వరం. ఈ స్వరాన్ని మీరు ఎప్పుడైతే విని ఆయన కొరకు మీరు లోపల పెట్టిన గడి తీస్తారో, ఆయన ఏం చేస్తాడంటే మీ హృదయంలోకి వస్తాడంట. వచ్చి మనతో ఆయనతో మనము కలుసుకొని భోజనము చేస్తామంట. మనం యేసే చేసే భోజనం ఎలా ఉంటుందో ఒకసారి దృష్టించుకోండి. అది పరలోకమన్నా. దేవుని స్తోత్రం. ఆయన దగ్గర ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఆయనతో కేవలం సహవాసం మాత్రమే. ఆయనతో మనం ఉంటే గనుక ఆయన ఏ మహిమని కలిగి ఉన్నాడో, ఆయన ఏ శక్తిని కలిగి ఉన్నాడో, ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడో, ఆ పరిశుద్ధత, పవిత్రత, నీతి, ఇవన్నీ కూడా మనకు ఆపాదించబడతాయి. ఆ తలుపు తీసే స్థితిలో ఈరోజు మనం ఉన్నామా లేదా చూడండి త్వరగా. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకాన్ని అంతటిని జయించాడు, అపవాదిని జయించాడు, మరణాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, శాపాన్ని జయించాడు, రోగాన్ని జయించాడు. వీటన్నిటిని జయించి ఇప్పుడు ఎక్కడున్నాడో? తండ్రి సింహాసనం మీద ఆయన కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము కనుక ఆయన తట్టినటువంటి తలుపును మనం తీసినట్లయితే గనుక మనల్ని కూడా ఆయన లోపలికి వచ్చి మనల్ని ఎక్కడ తీసి కూర్చోబెడతాడంట? తండ్రి సింహాసనము దగ్గర మనల్ని కూడా కూర్చోబెడతాడంట. దేవునికి స్తోత్రం. ఒకసారి ఊహించుకోండి, తండ్రి సింహాసనం మీద కూర్చుని ఉంటే కుడి పార్శ్వన యేసయ్య కూర్చుని ఉన్నాడు. ఎలా కూర్చున్నాడు? విజయ వీరుడిగా కూర్చున్నాడు ఆయన. ఈ లోకం మీద, అపవాది మీద, లోకంలో మనని ఏదైతే ఆశలు ప్రేరేపిస్తుందో, ఏదైతే పాపం వైపు నడిపిస్తుందో, ఏదైతే శాపం వైపు నడిపిస్తుందో, ఏదైతే మరణానికి, ఏదైతే రోగానికి మనల్ని తీసుకెళ్తుందో, వీటన్నిటి మీద విజయం పొందుకొని విజయ వీరుడిగా ఆయన తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చున్నాడంట. ఇప్పుడు తండ్రి కూర్చున్నాడో, కుమారుడు ఆయన కుడిపార్శ్వాన్ని కూర్చున్నాడో, ఇప్పుడు మనల్ని నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారమును జయించు వానిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఏం జయించాలి? మనమేం జయించాలి? ఆల్రెడీ అటన్నిటిని ఆయన జయించేశాడు. ఇప్పుడు మనము నిగ్రహ శక్తి కలిగి పాపం జోలికి వెళ్లకుండా, శాపం జోలికి వెళ్లకుండా, లోకం జోలికి వెళ్లకుండా, అపవాది ఆలోచనలు పెడచెవును పెట్టి ప్రభు కొరకే, ప్రభు మహిమ కొరకే, ప్రభుకి ఘనత పొందులాగా మనం జీవించి విజయాన్ని పొందుకుంటే ఇప్పుడు మనం కూడా ఎక్కడ ఉంటాం తెలుసా? తండ్రి కుడి పార్శ్వన ఆ సింహాసనం మీద మనం ఉంటామంట. ఒకసారి ఊహించుకోండి, పరలోకం బంగారమయం, తండ్రి సింహాసనం ఆకాశము, ఆయన సింహాసనము భూమి, ఆయన పాదపీఠము. ఆ సింహాసనం మీద ప్రభు కుడిపార్శ్వాన్ని కూర్చుంటే మనం ఆయన ప్రక్కన మనం కూర్చుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అంత ఘనత మనకి ఇస్తానని ప్రభు చెబుతుంటే ఎందుకు వచ్చిన బ్రతికండి. రోజులో ఒక పనికి వెళ్ళి 500 తెచ్చుకున్న కడుపు నింపుకుంటే చాలండి. మనం ఎలాగ ఆలోచిస్తున్నాం తెలుసా? ఈ లవోదికే సంఘంలాగే ఆలోచిస్తున్నాం. ఈ లవోదికే సంఘంలాగే మనకు డబ్బు ఉంది, మనకు పరపతి ఉంది, మనకి అంత అసలు ఒకళ్ళతో మనకు సహాయం అవసరం లేదు, ఒకళ్ళతో పని లేదు, మన బ్రతుకే సూపర్ అనుకుంటున్నాం మనం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడవు, దరిద్రుడవు, దిక్కుమాలినోడువు, గుడ్డివాడవు, దిగంబరుడవు. అంత భయంకరమైన తిట్లు బైబిల్లో ఎక్కడ కనపడవు. అంత భయంకరంగా దేవుడు రోషంతో మాట్లాడిన మాటలు మనకి ఎక్కడ కనపడవు. ఒకవేళ మనం ఆ స్థితిలో ఉంటే ఆ మాటలు ఈరోజు మన కోసము కూడా
కాబట్టి ప్రభు అంటున్నాడు, మనం ఆ తలుపు తడుతున్నటువంటి తలుపునైన స్వరమని వినే తీసినేడలా ఆయన మనలోకి వచ్చి మనము ఆయన కలుసుకుని భోజనం చేస్తాం. కలిసి భోజనం చేయడమే కాదు, మనం ఈ లోకంలో ప్రభు ఏదైతే విజయాన్ని ఇచ్చాడో ఆ విజయములో మనం నిలకడగా ఉండి ఆ విజయ దుందుపితో మనము కూడా ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన సింహాసనం మీద మనల్ని కూడా కూర్చుండా పెడతాడంట. దేవునికి స్తోత్రం. చూడండి, చివరి అంటున్నాడు, సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినును గాక. ఎంతవరకు చెప్పినటువంటి లవోదికే సంఘమును గూర్చిన మాటలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాటలో ఒకవేళ మనము లోకమే ప్రాధాన్యత, లోకములోనే ఆశలు మాకు ప్రాధాన్యత, లోకంలో మేము కూడా ఆ స్థితిలోనే మాకు ఒకళ్ళతో పని లేదు, మాకు డబ్బే ప్రాధాన్యం, దేవుడితో పని లేదు, దేవుని సన్నిధితో పని లేదు, దేవుని సహవాసంతో పని లేదు, దేవుని ఆరాధించాల్సిన పని లేదు, మాకు దేవునితో పనే లేదు అనుకుంటే కనుక ఈరోజు అక్కడ తిడుతున్నటువంటి తిట్లు మన కోసమే. ప్రభు గద్దిస్తున్నాడు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు, ఎందుకంటే నేను ప్రేమతో గద్దిస్తున్నాను, నిన్ను ప్రేమతో గద్దిస్తున్నాను. ఆసక్తి కలిగి మారు మనసు పొందితే గనుక నేను నీ హృదయపు తలుపు నద్ద నుండి తడుతున్నాను, నా స్వరాన్ని విని నువ్వు తెస్తే నేను లోపలికి వచ్చి నీతో భోజనం చేస్తాను. అంతేకాదు, నువ్వు జయించి వస్తే నేను జయించిన తండ్రి సింహాసనం మీద కూర్చుండునట్లే నిన్ను కూడా నాతో పాటు సింహాసనం మీద కూర్చుండి పెడతాను. ఈ మాటలన్నీ కూడా చెవి గలవారు ఆత్మ సంఘములతో చెబుతున్న మాట వినును గాక. 7 సంఘాలను మనం వింటూ వచ్చాం. 7 సంఘాలు, 7 మాదిరికరమైన జీవితాల్ని ప్రభు మనకు చూపించాడు. ఈ రోజున మన 7వ సంఘము లవోదికే సంఘములో ఉన్న పరిస్థితి ఇది. మన ప్రభు రాక పర్యంతము కూడా మనకు కనపడుతున్నటువంటి సంఘమే ఇది. నేడు క్రైస్తవ సంఘాల పరిస్థితి ఇదే, లవోదికీయనే. నేడు క్రైస్తవ సంఘాలు మేము భక్తిగా ఉన్నాం, భక్తులు భయభక్తులతో జీవించేస్తున్నాం, మేము ఆత్మీయతలో ఉన్నాం అంటున్నారు, కానీ ఆ మందిరములో ఆ దేహము దేవునికి ఆలయంగా లేకుండా వారి ఇష్టానుసారంగా ఉంటున్నారు. వారిని ఏమంటున్నాడంటే దిగంబరులు అంటున్నాడు ప్రభు. ఈరోజు మనం ఆ స్థితిలో ఉంటే ప్రభు మనకి 2 సంఘాలని మనకు ఉదాహరణగా చూపిస్తున్నాడు. 5 సంఘాల చరిత్ర గతించిపోయింది. మన ముందున్నది సంఘం ఫిలదెల్ఫియా సంఘం, అలాగే లవోదికియా సంఘం. ఫిలదెల్ఫియా సంఘం దేవునికి ఇష్టమైన రీతిలో జీవించింది, దేవునికి మహిమకరమైన స్థితిలో జీవించింది. దేవుని దగ్గర నుంచి ఇది మంచి సంఘము, ఇది నా సంఘం అనిపించుకుంది. లవోదికియా సంఘం దేవుని చేత ఉమ్ము వేయబడుతున్న సంఘం. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? ఫిలదెల్ఫియా సంఘంలాగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? లవోదికియా సంఘములాగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? సంఘం అంటే సమూహముగా ఇక్కడ అందరికి వర్తిస్తుంది అనుకోవద్దు. మన దేహమే దేవుని ఆలయం, ఇదే దేవుని సంఘం, ఇందులో దేవుడు నివసించాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సత్యములో నడిపించాలి. ఇది ఆ రీతిలో జీవించకపోతే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా దూషించేవాడుగా ఉంటాడు, మనల్ని కూడా గద్దిస్తున్నాడు, మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు, మనకు కూడా బుద్ధి చెబుతూ ఉన్నాడు. ఈరోజు ఎలాగుండాలనుకుంటున్నాం? ఈ అంత్యకాలంలో ఉన్న సంఘాలు 2ను, ఇది ప్రభు రాక పర్యంతం ఉండేటువంటి సంఘాలు. ఈ పెంతెకోస్తు దినము నుండి ప్రభు రాకడ వరకు కూడా ఈ 2 సంఘాల కాలం ఇది. ఈ 2 సంఘాల కాలంలో మనము ఫిలదెల్ఫియా సంఘంలో ఉండాలనుకుంటున్నామా? లవోదికియా సంఘములాగా ప్రభు చేత ఉమ్ము వేయబడే స్థితిలో ఉండాలనుకుంటున్నామా? నిర్ణయం మన చేతిలో ఉంది. ప్రభు మన హృదయం దగ్గర ఉండి తలుపు తడుతున్నాడు. ఆ తలుపు ఆయన స్వరమును విని మనం తీసిన ఎడల ఆయన మనలోనికి వచ్చి ఆయన మనతో కలుసుకొని భోజనం చేస్తాడు. అంతేకాదు, మన తండ్రి సింహాసనం మీద ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెడతాడు. నిర్ణయం మీ చేతిలో ఉంది. కాబట్టి ఈరోజు లవోదికే సంఘం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకరిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు నీ స్థితి ఏంటి? ఈరోజు మన పరిస్థితి ఏంటి? దేవుడు చూడట్లేదని అనుకుంటున్నామా? దేవుడికి తెలియదులే అనుకుంటున్నామా? ఆయన అంటున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు. ఆయన అంటున్నాడు, నువ్వు వెచ్చగానే లేవు, చల్లగానే నువ్వు లేవు. వెచ్చగానే ఉండిన మేలు, చల్లగానే ఉండిన మేలు.
నువ్వు వెచ్చగాను ఉండక చల్లగాను ఉండక నులివెచ్చని స్థితిలో ఉంటున్నా కాబట్టి నా నోట నుండి నీ మీద ఉమ్ము వేయాలని ఉద్దేశించుచున్నాను. ఈరోజు ప్రభు చేత ఉమ్ము వేయబడితే మనం ఎవరం కూడా ఈ లోకంలో బ్రతకలేం. ప్రభు చేత విడిచిపెట్టబడితే మనం ఈ లోకంలో జీవించలేం. ప్రభు కృప లేనిదే, ప్రభు ఆ యొక్క కృప ఈరోజు మనల్ని బ్రతికిస్తూ ఉంది. ఆయన చేత ఉమ్ము వేయబడితే, ఆయన చేత తృణీకరించబడితే, ఆయన చేత విసర్జించబడితే మనం ఎవరు కూడా బ్రతకలేం. ఆ సంఘం అనుకుంటుంది, నాకు డబ్బుతో పని లేదు, నేను ధనవంతుడిని, నాకు డబ్బుతో పని లేదు, నేను చాలా అభివృద్ధి చెందినదానను, ఒకరి సహాయం నాకు అవసరం లేదు, నా దగ్గర ఆర్థికంగా నేను నిలబడిపోయాను, ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాను గర్విస్తుంది. ప్రభు అంటున్నాడు, ఇదిగో నువ్వు ధనాభివృద్ధి చెందాలంటే అగ్నిలో వేయబడిన పుటం వలె అటు బంగారంలా నా దగ్గరికి రా అంటున్నాడు. నువ్వు దిగంబరిగా ఉంటే కనుక ఇదిగో నేను ఇచ్చే నీతి వస్త్రాలను ధరించుకో అంటున్నాడు. నువ్వు గుడ్డివారిగా ఉన్నావు, ఇదిగో నేను ఇచ్చేటువంటి ఆత్మీయ నేత్రాలు తెరుచుకోమంటున్నాడు. ప్రభు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన ప్రేమతో మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ శక్తితో ప్రభు దగ్గర మారు మనసు పొందడానికి మనం సిద్ధపడదాం. లోకమే ప్రాధాన్యం అనుకుంటున్నామేమో, లోకంలో ఉన్న పనులే ప్రాధాన్యం అనుకుంటున్నామేమో, లోకంలో ఉన్న సంపదే ప్రాధాన్యం అనుకుంటున్నామేమో. ఈరోజు ఆ స్థితిలో ఉంటే ఈరోజు ఈ సంఘాన్ని కూడా ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన హృదయం యొద్ద ఉండి తడుతున్న తలుపుని మనం ఆయన స్వరమును వినితీస్తామో ఆయన మనలోకి వచ్చి మనతో కలిసి భోజనం చేస్తానంటున్నాడు. అంతేకాదు తండ్రి కుడి పార్శ్వాన మనల్ని కూడా ఆయన కూర్చుండబెట్టుకుంటానంటున్నాడు. కాబట్టి సిద్ధపడదామా? ఫిలదెల్ఫియా సంఘం వలె మనము కూడా సిద్ధపడదామా? ఫిలదెల్ఫియా సంఘంలాగే ఇది నా మహిమ కొరకు నిలవబెట్టబడిన సంఘం అని ప్రభు మెచ్చుకోలులో మనము నిలబడదామా? అలా నిలబడేటైతే ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రభు, నేను లోకంలో ఆశలతో నేను జీవిస్తున్నాను, నీ సన్నిధి అంటే నిర్లక్ష్యంతో ఉంటున్నాను, నీ సన్నిధేళ్ల తండ్రి నన్ను విసర్జిస్తూ తండ్రి లోకమే నాకు ప్రాధాన్యతగానే బ్రతికేస్తున్నాను. కాబట్టి ఈరోజు మాట్లాడిన మాటలను బట్టి ప్రభా నన్ను లవోదికే సంఘం వలె హెచ్చరికలు జారీ చేసేవాడిగా కాకుండా, ప్రభు గద్దించబడేవాడిగా కాకుండా, బుద్ధి చెప్పబడేవాడిగా కాకుండా తండ్రి నీ ప్రేమతో నన్ను గద్దించావు. కాబట్టి నేను ఫిలదెల్ఫియా సంఘం వలె నేను జీవించడానికి ఇష్టపడుతున్నానయ్యా అని ప్రభు తట్టు తిరుగుదాము. కృపగల తండ్రి, మహిమగల రాజా, నీ వందనాలు, స్తోత్రాలయ్యా. నేను లవోదికే సంఘం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నేను ఆ సంఘం వలె కాకుండా ప్రభా నన్ను నీ యొక్క నువ్వు తలుపు నొద్ద నిలబడి తట్టుచుండగా తండ్రి నా హృదయాన్ని తెరుచుకుని నా ఆహ్వానించుకునే కృప నాకు దయచేయండి. నీతో కలిసి భోజనం చేసే కృప నాకు దయచేయండి ప్రభా. నీకు మహిమకరంగా జీవించే కృప నాకు దయచేయండి తండ్రి. నీ చిత్త ప్రకారము బ్రతికే కృప నాకు దయచేయండి అయ్యా. నాన్న, నీతో పాటు నేను సింహాసనంలో తండ్రి కుడిపార్శ్వ నేను కూడా కూర్చునే అట్టి భాగ్యం, అట్టి ధన్యత నాకు దయచేయండి అయ్యా. ఫిలదెల్ఫియా సంఘం వలె మంచి సంఘముగా మా సంఘం నిలబడ్డానికి నన్ను ఈ క్రైస్తవ సంఘం అంతా కూడా తండ్రి ఫిలదెల్ఫియా సంఘం వలె నీకు మహిమకరంగా నిలిచే స్థితిలో నన్ను వెచ్చగానే చల్లగానే ఉండక తండ్రి, నులివెచ్చగా ఉండక తండ్రి ప్రభా, నన్ను వెచ్చగా ఆత్మీయతలో అభివృద్ధి చెందే సంఘముగా నేటి క్రైస్తవ సంఘం ఉండగలడానికి నీ సహాయమును మాకు అందరికీ దయచేసి మహిమను పొందుకోమని ఈ విన్న మాటలను తండ్రి మా హృదయపు పలకల మీద మేము ముద్రించు ప్రభా. నీకు లోబడి నీ చిత్త ప్రకారము, నీ ప్రణాళిక ప్రకారము జీవించే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.